Hi friends, welcome to our channel Make Things Happen as We Can. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి సంబంధించి కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ కి సంబంధించి మనం మెయిన్ ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్ అయితే ఈ రోజు డిస్కస్ చేసుకుందామండి. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్దాం. సో ఇంతవరకు మా ఛానల్ మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మేము పెడుతున్న ప్రతి వీడియోని యూజ్ అయితే చేసుకున్నాము. అదే విధంగా మీరు కనుక మా ఛానల్ మొదటగా విజిట్ చేసినట్లయితే మేము ఎంతవరకు అప్లోడ్ చేసినా ఇంటర్మీడియట్ కి సంబంధించి ఫస్ట్ ఇయర్స్ కి అదే విధంగా సెకండ్ ఇయర్స్ కి ఏపీకి అదే విధంగా తెలంగాణకి మ్యాథమెటిక్స్ 2A 2B 1A 1B అదే విధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీస్ ఫర్ బోత్ ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ కి సంబంధించి ఎన్నో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అదే విధంగా ఇంపార్టెంట్ సొల్యూషన్స్ కూడా మేమైతే అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు కనుక అవి ఏమైనా సరే చూడకపోతే వెంటనే ప్లేలిస్ట్ లోకి అయితే వెళ్ళి మీరు ఆ వీడియోస్ అన్ని చూడండి అమ్మా. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ which are very useful for your examination that is going to occur in 2021. 30% రిడక్షన్ జరిగిన తర్వాత ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ మేము సార్ట్ అవుట్ చేసి మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మా ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందమ్మా. సో అవన్నీ మీరైతే యూజ్ చేసుకొని ఎగ్జామినేషన్ కి బాగా ప్రిపేర్ అవ్వాలని అయితే కోరుకుంటున్నానండి. సో ఇంతవరకు ఈ వీడియో మీరు ఎవరైనా సరే లైక్ చేయకపోతే వెంటనే లైక్ అయితే చేయండి అమ్మా. ఈ రోజు ఈ వీడియోలో ఎలక్ట్రోకెమిస్ట్రీ సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించి ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేది ఏ విధంగా ఉంది. సో ఆల్రెడీ మీరు ఓకే అంటే మీకు ఏ విధంగా అంటే ఒక చిన్న ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టింగ్ అయితే చూసారు. సో విత్ క్లారిటీ అనేది అంటే మీకు అంటే మీకు బుక్స్ కనుక మీరు కనుక రిఫర్ చేసినట్లయితే మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది, ఒక డయాగ్రామ్ ఉంటుంది. కానీ అది క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఆ డయాగ్రామ్ మూవ్ అవ్వడం కానీ ఆ డయాగ్రామ్ లో ఉన్న ఎక్స్ప్లెనేషన్ కానీ వీఆర్ అన్ఏబుల్ టు రిసీవ్. వై? బికాస్ ద డయాగ్రామ్ డస్ నాట్ మూవ్, ఇట్ ఈస్ ఎ పిక్చర్. అయితే మీకు ప్రాక్టికల్ గా ఏ విధంగా జరుగుతుంది, ఎందుకంటే కెమిస్ట్రీ ఇస్ నథింగ్ బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్. యు నో ఇన్ కెమిస్ట్రీ యు మస్ట్ హ్యావ్ ఇనఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్స్. కొన్ని మెమరీ టిప్స్ ఉండాలి. ఎందుకు అంటే మనం ఏ విధంగా చదివితే మన బుర్రలోకి ఎక్కుతుంది, ఏ విధంగా చదివితే అది మన ఎగ్జామినేషన్ లో అంటే ఇన్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ యు ఆల్సో హ్యావ్ టు రిట్రీవ్ ద ఇనఫ్ నాలెడ్జ్. అంతేనా కాదా? మీరు ఎంత చదివారు అనేది మ్యాటర్ కాదు, ఎగ్జామ్ లో ఎలా రాసాము, ఎగ్జామ్ లో ఎంత గుర్తు పెట్టుకున్నారు అనేది మ్యాటర్ అమ్మా. సో అందుకోసమే మనం బ్రెయిన్ లోకి ఎక్కించేటప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని ఏ విధంగా మనకి స్టూడెంట్ కి అర్థమవుతుంది అనేది మనం రిఫర్ చేసి క్లారిటీగా ఓకే మనమైతే వీడియోస్ అయితే చేస్తున్నాం. సో క్లియర్ గా వినండి. మీ బుక్ లో ఉన్న నాలెడ్జ్ మాత్రం ఇక్కడ అలాగా ఓన్లీ బుక్ లో ఉన్న నాలెడ్జ్ అయితే మాత్రం ఉండదు, మీకు ఎక్స్ట్రాగా బ్రెయిన్ కి ఎక్కే విధంగా మనం అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చుకుంటామండి విత్ క్లారిటీతో. సో లేట్ చేయకుండా ఇప్పుడు మనం టాపిక్ లోకి అయితే వెళ్దాం. మీరు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అదే విధంగా మీరు ఒక నోట్స్ అయితే మెయింటైన్ చేయండి అమ్మా. ఎందుకంటే మేము పెట్టిన ప్రతి వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ నాలెడ్జ్ అనేది మీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒకసారి వీడియో చూసారంటే అది మీరు నోట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో మనం అయితే టాపిక్ లోకి ఇప్పుడు కనుక మనం వెళ్ళినట్లయితే సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి మనం ఇక్కడ చూస్తే యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్ ద థింగ్ దట్ కెమిస్ట్రీ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ లో మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ అమ్మ, ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేది ఒక ఇంపార్టెంట్ చాప్టర్. సో ఈ చాప్టర్ నుంచి వచ్చిన అంటే 30% రిడక్షన్ తర్వాత అమ్మ, 30% రిడక్షన్ తర్వాత మనం మాట్లాడుకుంటే ఈ చాప్టర్ లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎస్ఏ 8 మార్క్ క్వశ్చన్ అమ్మ. ఏంటి సార్ అది అంటే వాట్ ఆర్ ద గాల్వానిక్ సెల్స్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ గాల్వానిక్ సెల్స్ విత్ ద నీడ్ డయాగ్రామ్. అంటే గాల్వానిక్ సెల్స్ అంటే ఏంటి, దాని వర్కింగ్ అడిగాడు, కన్స్ట్రక్షన్ కూడా మనం రాయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం యూ ఆల్సో హ్యావ్ టు డ్రా ఏ డయాగ్రామ్. సో ఇది మీకు క్లియర్ అంటే మీకు బుక్లో ఒక పెద్ద క్వశ్చన్ అయితే ఉంటుంది. ఇది క్లారిటీగా మీ అందరికి అర్థమయ్యే విధంగా నేనైతే డిజైన్ చేశాను. సో అది ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే మీకు నేను ఒక చిన్న నోట్ టైప్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు ఇలాగా అంటే చదివేది ఇది మీ బుక్లో ఉన్నదేనమ్మా. దీన్ని క్లారిటీగా మీకు ఇక్కడ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాక్టికల్గా. సో క్లియర్గా ప్రతి స్టెప్ పాయింట్ టు పాయింట్ వినండి అమ్మా. సో ఫస్ట్లీ గాల్వానిక్ సెల్ అంటే ఏంటి? గాల్వానిక్ సెల్ ఆర్ వోల్టాయిక్ సెల్ అంటే ఏంటి? ఏ డివైస్ విచ్ chemical energy in which అన్నమాట. ఓకే, డివైస్ ఇన్ విచ్ ద కెమికల్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై స్పాంటేనియస్ రీడాక్స్ రియాక్షన్. ఓకేనా? అది మీకు అక్కడ షార్ట్ కట్లో రాయడం జరిగింది. సో సింపుల్గా దాని అర్థం ఏంటమ్మా, ఒక డివైస్ ఏదైతే డివైస్ ఉందో గాల్వానిక్ సెల్ అంటే దాని మీనింగ్ అనమాట, అదొక డివైస్. ఆ డివైస్ ఏం చేస్తుంది అంటే కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద
కన్వర్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? అయితే ఈ యొక్క డెఫినేషన్లో డివైస్ అంటే ఏంటి, కెమికల్ ఎనర్జీ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఏంటి, అదేవిధంగా స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలి కదా. దాని మీనింగ్ తెలిస్తే ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ యూ టు రిమెంబర్. కాబట్టి ఫస్ట్లీ అసలు ఇది ఏంటి అనేది దీని మీనింగ్ మీకు క్లియర్గా తెలియాలి అంటే కన్స్ట్రక్షన్ తెలియాలమ్మా. ఓకే, ఇది సింపుల్గా ప్రతి స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. ఓకే, సో ఫస్ట్లీ ఇక్కడ మీరు చూస్తే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 హాఫ్ సెల్స్ అన్నాడు. ఏంటమ్మా? 2 హాఫ్ సెల్స్. 2 హాఫ్ సెల్స్ అంటే సింపుల్గా మనం తీసుకోవాలి కదా మరి ప్రాక్టికల్గా అనుకున్నప్పుడు. సో 2 హాఫ్ సెల్స్. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ క్లియర్లీ దెన్ యూ కెన్ అండర్స్టాండ్. క్లియర్గా చూడండి అమ్మా, ఇదిగోండి 2 హాఫ్ సెల్స్. ఓకేనా? 2 హాఫ్ సెల్స్ ఏంటంటమ్మా, ఒకటి యానోడ్, ఇంకొకటి క్యాథోడ్. యానోడ్ అంటే ఏంటి, క్యాథోడ్ అంటే ఏంటి చెప్తాను. అదేవిధంగా ఫస్ట్ ఏం చేయాలండి, 2 హాఫ్ సెల్స్ తీసుకోవాలి. ఓకే, ఈ 2 హాఫ్ సెల్స్లో ఒక దాంట్లో అంటే ఇది ఫస్ట్ ఏమంటుంది, నార్మల్ వాటర్ తీసుకుంటాం అంతేనా. ఈ వాటర్లోని ZnSO4 అనేది మనం మిక్స్ చేస్తే మనకు ఒక సొల్యూషన్ ఫామ్ అవుతుంది. అదే ఇది, దట్ ఈస్ నోన్ యాజ్ ZnSO4 సొల్యూషన్. ఓకేనా? అదేవిధంగా ఇందులో కూడా వాటర్ ఉంది, వాటర్లోని మనం మళ్ళీ కాపర్ కలపాలి, అప్పుడు మనకి CuSO4 అనేది వస్తుంది. అర్థమవుతుందా? ఫస్ట్ 2 సెల్స్ తీసుకున్నాను, ఈ సెల్స్లో మనం ZnSO4 సొల్యూషన్ ఒక దాంట్లో తీసుకుంటాం, అదేవిధంగా ఇంకో దాంట్లో ఏం తీసుకుంటామా, క్యాథోడ్ అంటే CuSO4 సొల్యూషన్ తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఎన్ని వచ్చినట్టు, ఫైనల్గా 2. ఓకేనా? ఈ 2 అర్థమయ్యా లేదా? ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇగోండి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 హాఫ్ సెల్స్ అన్నాడు. 1 2 సరిపోయాయి. యానోడ్ హాఫ్ సెల్ అంటే ఇది, క్యాథోడ్ హాఫ్ సెల్ అంటే ఇది కూడా సరిపోయింది. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే యానోడ్ హాఫ్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ జింక్ రాడ్ డిప్డ్ ఇన్ ZnSO4 సొల్యూషన్. ఏటమ్మా, ఈ యానోడ్ హాఫ్ సెల్లోనంట జింక్ రాడ్ ఉంటుందంట. ఏముంటుందమ్మా, జింక్ రాడ్. సో మనం తీసుకోవాలి కదా. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టేకెన్ రైట్ నౌ ద జింక్ రాడ్. ఇదిగోండి జింక్ రాడ్ ఈ విధంగా మనం ప్లేస్ చేయాలి. ఓకేనా? క్లియర్ వినండమ్మా. ఇదే ఈ డయాగ్రామ్, ఇది మీరు వెంటనే డయాగ్రామ్ కూడా గుర్తుపెట్టేసుకోవచ్చు ఈజీగా. ఏం చేసాం, జింక్ రాడ్ని ప్లేస్ చేసాం ఈ సొల్యూషన్లో. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడు, డిప్డ్ ఇన్ ZnSO4 సొల్యూషన్. అంతే కదా, ఇది ZnSO4 సొల్యూషన్, ఇది జింక్ రాడ్ ఆర్ మెటల్. ఓకేనా? ఇది ఇందులో పెట్టామన్నమాట. ఈ సొల్యూషన్లో ఇది మనం డిప్ చేసాం. క్లియర్? నెక్స్ట్ ఇంకేం చెప్పానమ్మా, క్యాథోడ్. ఓకేనా? క్యాథోడ్ హాఫ్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ కాపర్ రాడ్ డిప్డ్ ఇన్ CuSO4 సొల్యూషన్. ఇది క్యాథోడ్ కదా, ఈ క్యాథోడ్ హాఫ్ సెల్లో మనకి ఏముండాలంట, కాపర్ ఉండాలంట. ఏముండాలమ్మా, కాపర్. సో జింక్ తీసుకున్నాం, మరి ఇప్పుడు కాపర్ కూడా తీసుకోవాలి కాబట్టి ఇదిగోండి కాపర్. ఇది కూడా నేను డిప్ చేశాను. అర్థమవుతుంది? ఎగ్జాంపుల్ చాలా క్లియర్గా వినండి అమ్మా. 2 సెల్స్ తీసుకున్నాం, జింక్ పెట్టాం, కాపర్ పెట్టాం. అర్థమవుతుందా? నెక్స్ట్ డిప్డ్ ఇన్ సొల్యూషన్, ఇవి రాడ్స్ అనమాట. ఓకేనా? మీరు క్లియర్గా ప్రాక్టికల్ వైజ్గా చూస్తే 2 రాడ్స్. బోత్ హాఫ్ సెల్స్, ఓకే, బోత్ హాఫ్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ బై ఏ సాల్ట్ బ్రిడ్జ్. ఏంటన్నారమ్మా, ఈ 2 హాఫ్ సెల్స్ కూడా ఒక సాల్ట్ బ్రిడ్జ్తో కనెక్ట్ అయ్యి ఉండాలంట. ఓకే, అయితే ఏంటది సాల్ట్ బ్రిడ్జ్ అన్నారు. ఏమన్నారమ్మా, సాల్ట్ బ్రిడ్జ్. సో సాల్ట్ బ్రిడ్జ్ మనం తీసుకోవాలి కదా, సో అందుకోసమే సాల్ట్ బ్రిడ్జ్. ఓకేనా? ఇదిగోండి ఇవి 2 కూడా మనకి రాడ్స్, ఇది వచ్చి సాల్ట్ బ్రిడ్జ్. సాల్ట్ బ్రిడ్జ్ ప్లేస్ చేసామా లేదా, చేస్తాం. అంటే వాడు చెప్పినట్టే మనం అన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం అమ్మా. నెక్స్ట్ వచ్చి ఈ విధంగా మీ డయాగ్రామ్ వేయాలన్నమాట క్లియర్గా. ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్పారు చూడండి, సాల్ట్ బ్రిడ్జ్ అయిపోయింది. ద ఎలక్ట్రోడ్స్ అంటే ఇవేనమ్మా. ఓకేనా? ద ఎలక్ట్రోడ్స్ ఆర్ కనెక్టెడ్ బై బ్యాటరీ ఇన్ ద సెన్స్ వైర్ అమ్మ. బ్యాటరీతో కనెక్ట్ చేయాలంటే దేనికి కనెక్ట్ చేస్తాం, అక్కడ మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది కాబట్టి కదా మనం కనెక్ట్ చేస్తాం. అంటే ఏం చేయాలి, బ్యాటరీ అన్నాడు. బ్యాటరీ ఇస్ నథింగ్ బట్ వైర్. క్లియర్? సో ఇప్పుడు దీన్ని మనం దేంతో కనెక్ట్ చేయాలంటే ఒక వైర్తో కనెక్ట్ చేయాలి. ఓకేనా? సో దిస్ ఈస్ ద వైర్ దట్ వీ హ్యావ్ కనెక్టెడ్. అంటే ఈ విధంగా మీకు నాలెడ్జ్ ఉండాలి, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఏం చేశాను అర్థమవుతుందమ్మా, ప్రతి ఒక్కరు క్లియర్గా చూడండి. 2 రాడ్లు తీసుకున్నాను, ఒక వైర్తో కనెక్ట్ చేసాం మనం ఈ 2 రాడ్లని కూడా. అదేవిధంగా ఇదేంటండి ఈ మధ్యలో అది సాల్ట్ బ్రిడ్జ్. ఏంటమ్మా, సాల్ట్ బ్రిడ్జ్. అర్థమవుతుందా ప్రతి స్టెప్ క్లియర్గా? ఆ తర్వాత డయాగ్రామ్ అర్థమైంది కదా క్లియర్గా మీకు. అందుకోసం బోర్డు మీద సింపుల్గా రాసికుండా కొత్తగా చెప్తున్నాను, మీకు అర్థమవుతుందని ఉద్దేశంతో. ఏవైతే స్టెప్స్ మనం చెప్పుకున్నాం ఆ స్టెప్స్ వైజ్ ఫాలో అవుతే ఈజీగా మీకు మార్క్స్ అనేవి రావడం జరుగుతుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఇంకేమన్నారు, యానోడ్.
యానోడ్ ఈజ్ నెగిటివ్ అండ్ క్యాథోడ్ ఈజ్ పాజిటివ్. యానోడ్ అనేది నెగిటివ్ అంటే ఇది నెగిటివ్, క్యాథోడ్ అంటే ఇట్ సైడ్ పాజిటివ్. గుర్తుపెట్టుకోండి, దీనికి నెగిటివ్, దీనికి పాజిటివ్. నెక్స్ట్ ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి ఏమవుతుందమ్మా, క్లియర్గా ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వైర్ కనెక్ట్ చేసాం. ఇది క్వశ్చన్లు అండి, దీని మీనింగ్ ఇప్పుడు పక్కన పెడితే ఇక్కడ మనం వైర్ కనెక్ట్ చేసాం. ఇక్కడ ఏ ప్రాసెస్ జరుగుతుందో మీకు చెప్తాను వినండి. 2 సెల్స్లోని సాల్ట్ బ్రిడ్జ్ పెట్టి వైర్ కనెక్ట్ చేయడం వల్ల మనకి జరిగే ప్రాసెస్ ఏంటి అంటే సింపుల్గా ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. ఏమవుతుందమ్మా, ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. ఓకేనా, ఎలక్ట్రాన్స్ మూవ్ అవడం వల్ల ఏమవుతుందమ్మా, సింపుల్గా మీరు చెప్పగలరా? ఎలక్ట్రాన్స్ మూవ్ అవడం వల్ల మనకి అక్కడ ఎలక్ట్రిసిటీ ఫామ్ అవుతుంది. వీ హ్యావ్ ఎలక్ట్రిసిటీ మూవింగ్. ఎలక్ట్రాన్స్ మూవ్ అవడం వల్ల ఎలక్ట్రిసిటీ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఎలక్ట్రిసిటీ ఫామ్ అయిందో లేదో మనం ఎలా చెప్పగలం? ఏదైనా చేస్తేనే కదా ఎలక్ట్రిసిటీ ఫామ్ అయిందో లేదో చెప్పగలం. మనకు తెలియాలి కదా, ఆ లోపల ఫామ్ అవుతుందో లేదో ఈ యొక్క సిస్టమ్కి తెలుస్తుంది. మనకు తెలియాలంటే ఏం చేయాలండి, మనం ఏదైనా పెట్టాలి. కాబట్టి సింపుల్గా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి నేను ఒక బల్బుని కనెక్ట్ చేస్తాను. ఏం చేసాం, ఒక బల్బుని కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ ఎలా పాస్ అవుతూ ఏమైంది, బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఏమవ్వాలమ్మా, బల్బ్ గ్లో అవుతుంది. బల్బ్ గ్లో అవ్వడం వల్ల మనకి ఏం తెలుస్తుంది, బల్బ్ అనేది గ్లో అవుతుందంటే దానికి రీజన్ ఎలక్ట్రిసిటీ ఉండబట్టే గ్లో అవుతుంది. వితౌట్ ఎలక్ట్రిసిటీ బల్బ్ విల్ నాట్ గ్లో, ఇజంట్ ఇట్? కాబట్టి ఫస్ట్ అయాన్స్ అనేవి ఇలా వెళ్తాయి. ఏం వెళ్తాయమ్మా, అయాన్స్ అంటే ఎలక్ట్రాన్స్. అయాన్స్ అన్న ఎలక్ట్రాన్స్, ఓకేనా? సో ఎలక్ట్రాన్స్ మూవ్ అవడం వల్ల ఎలక్ట్రిసిటీ ఫామ్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ ఫామ్ అవడం వల్ల మనకు అది తెలుసుకునే విధానం బల్బ్ పెడతాం. ఓకేనా, బల్బ్ పెట్టడం వల్ల మనకు తెలుస్తుంది ఏంటి అంటే ఈ యొక్క ప్రాసెస్లో ఎలక్ట్రిసిటీ అనేది ఫామ్ అయ్యింది. క్లియర్? ఏమైందమ్మా, ఎలక్ట్రిసిటీ అనేది ఫామ్ అయింది. మీకు ఇక్కడ ఈ జెడ్ఎన్ అనేది ఏంటి అమ్మా, సింపుల్గా చెప్పాలంటే జెడ్ఎన్ ఈజ్ నథింగ్ బట్ ద పీస్. అంటే మీకు రాడ్ అని చెప్పాను కదా, సో దట్ ఈస్ వాట్, ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ జింక్ మెటల్. ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ జింక్ మెటల్. జింక్ మెటల్ నుండి వచ్చిందే కదా ఇది, కాబట్టి అది రాసుకుంటారు. అటు సైడ్ అంటే ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఈ డయాగ్రామ్ మీరు ఎలాగ వేయండి మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. అదేవిధంగా ఇటు సైడ్ ఏముందమ్మా, కాపర్. ఏముందండి, కాపర్ రాడ్. ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కాపర్ రాడ్ ఆర్ కాపర్ మెటల్ ఏదైనా అనొచ్చు. అయితే ఎలక్ట్రిసిటీ ఏ విధంగా మూవ్ అవుతుంది సార్, ఎలక్ట్రిసిటీ ఏ విధంగా మూవ్ అవుతుంది సార్, ఈ విధంగా ఎలక్ట్రిసిటీ అనేది మూవ్ అవుతుంది. అంటే ఇలా వెళ్ళి ఇలాగా దిగుతుంది అనమాట. అంటే ఇందులోకి ఇక్కడ నుండి ఇక్కడికి ఇలాగా మూవ్ అవుతుంది ఎలక్ట్రిసిటీ. అర్థమవుతుందంటే అయాన్స్ అనేవి ఇలా మూవ్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా మూవ్ అవుతాయి. అర్థమవుతుందా? క్లియర్గా వినండి అమ్మా, ఓకేనా? సో అలాగా మూవ్ అవుతూ ఇటు సైడ్ దిగుతాయి అనమాట. అంటే ఈ లోపలికి ఇలా మూవ్ అవుతూ ఇలా వెళ్తాయి. క్లియర్? సో ఈ డయాగ్రామ్ అనేది గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా వింటున్నప్పుడైనా రాసుకోండి అమ్మా, ఓకేనా? సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే ఫుల్ మార్క్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ అంటే ఇదంతా డయాగ్రామ్కి సంబంధించి ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఏ విధంగా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి, ఇది ఒకటి రాస్తే మీకు రావు కదా. సో దీంతో పాటు మీరు క్వశ్చన్ ఆన్సర్ కూడా రాయాలి కదా. సో అది ఏ విధంగా రాయాలని ఇప్పుడు మనం చూద్దాం. చూసినట్లయితే యానోడ్ ఈజ్ నెగిటివ్ అన్నాను, క్యాథోడ్ ఈజ్ పాజిటివ్ అన్నాను. ఓకే, ఇవి ఎందుకు అన్నాం అనేది మనకు అర్థమవుతుంది అమ్మా. ఎందుకు యానోడ్ అనేది నెగిటివ్ ఎందుకు అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ నుండి ఇలా మూవ్ అవుతాయి అనమాట. నెగిటివ్ ఇండికేట్స్ దట్ ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ హియర్, అంటే ఇవి లూజ్ అయిపోతుంది. ఓకే, అదే క్యాథోడ్ అనేది పాజిటివ్ అంటే ఏంటి, ఇది ఎలక్ట్రాన్స్ని గెయిన్ అవుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ ఏంటి, ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ ఎట్ యానోడ్ అండ్ జింక్ రాడ్. అంటే జింక్ రాడ్ దగ్గర ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ అంటే ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది, రిడక్షన్ అనేది ఇక్కడ జరుగుతుంది. అదే ఈ స్టెప్. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే థర్డ్ అమ్మ ఏంటి, స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. వాట్ డూ యూ మీన్ బై స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్? స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్ అంటే రిడాక్స్ రియాక్షన్ అంటే ఓకే, దీని అర్థం బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఏంటమ్మా, ఆక్సిడేషన్ జరగాలి, రిడక్షన్ జరగాలి. ఈ రెండు జరిగితే దాన్ని రిడాక్స్ రియాక్షన్ అంటారు. అదే కదా మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, రిడాక్స్ రియాక్షన్ ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది, ఇక్కడ రిడక్షన్ జరుగుతుంది. ఈ రెండు ఒకేసారి జరుగుతాయి, అవునా కాదా? అంటే ఒకే సెల్లో జరుగుతుంది. సో దీన్నే రిడాక్స్ రియాక్షన్ అంటారు. అంటే బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ టేక్స్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ రిడాక్స్ రియాక్షన్. అంటే ఒకే రియాక్షన్ ఈ రెండు జరుగుతాయి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్. అంతే కదా, ఎలక్ట్రాన్స్ ఎక్కడ నుండి వెళ్తాయి అన్నాను, ఇక్కడ నుండి ఇలా మూవ్ అయ్యి ఇలా ఇందులోకి వెళ్తాయి అన్నాను. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి యానోడ్ నుండి క్యాథోడ్కి వెళ్తున్నాయి. అదే ఇక్కడ ఫోర్త్ పాయింట్ అమ్మ, ఓకేనా? నెక్స్ట్ స్టెప్ మనం చూస్తే ఎలక్ట్రాన్స్ లీవ్ ద సెల్ అట్ యానోడ్, ఎంటర్ ద సెల్ అట్ క్యాథోడ్. అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ అనేవి సెల్ అంటే ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తాయి అంట, ఇక్కడికి వెళ్తాయి. అంటే దేన్ని వదులుతాయి,
యానోడ్ దగ్గర నుండి లీవ్ అయ్యి, ఓకే మీరు ఇక్కడ చూడండి, యానోడ్ దగ్గర నుండి లీవ్ అయ్యి క్యాథోడ్ అనమాట. ఎంటర్ ద సెల్ ఎట్, దిస్ ఈజ్ క్యాథోడ్ అమ్మ, ఇది యానోడ్ కాదు, ఓకేనా, ఇది క్యాథోడ్. ఓకే, ఎంటర్ ద సెల్ ఎట్ క్యాథోడ్. ఓకే, నెక్స్ట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ జనరేట్ కరెంట్. చూడండి, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ జనరేట్ కరెంట్ అంటే ఏంటి, ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడం వల్ల కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వకపోతే మనకు కరెంట్ అనేది జనరేట్ అవ్వదు. అర్థమవుతుందా? నెక్స్ట్ వి టెస్ట్ దిస్ బై ప్లేసింగ్ ఏ బల్బ్, దెన్ ఇట్ గ్లోస్. ఓకేనా, అంటే ఏంటి, మనం ఇది తెలుసుకోవాలి అంటే ఏం చేస్తామండి, ఒక బల్బ్ని ప్లేస్ చేస్తాం. సో బై ప్లేసింగ్ ఇట్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ద ఎలక్ట్రిసిటీ ఈజ్ పాసింగ్. అర్థమవుతుందమ్మా? ఈ 7 స్టెప్స్ రాయండి. ఫస్ట్ స్టెప్ ఇంట్రడక్షన్, వర్కింగ్, ఇదంతా కన్స్ట్రక్షన్ అంతా కూడా రాయాలి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఎట్ యానోడ్, చూడండి, ఎట్ యానోడ్ అండ్ ఎట్ క్యాథోడ్ రెండింటి దగ్గర ఈ 2 ఈక్వేషన్లు జరుగుతాయి. ఒకటి Zn అనేది Zn +2 + 2e అవుతుంది. అదేవిధంగా Cu +2 + 2e అనేది Cu అవుతుంది. అంటే ఎలా సార్, క్లియర్గా వినండి అమ్మా. ఈ రెండింటికి మీకు మీనింగ్ తెలియాలంటే ఇది చదవాలి. ఏంటది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా, Zn అంటే జింక్ వెన్ లూజెస్ 2e మైనస్ అంటే వెన్ లూజెస్ ఎలక్ట్రాన్, అంటే Zn అనేది ఎలక్ట్రాన్ని లూజ్ అవుతుంది. క్లియర్? బికమ్స్ నో మోర్ పార్ట్ ఆఫ్ Zn ఎలక్ట్రోడ్ అంటే అర్థం ఏంటండి, ఎలక్ట్రాన్ అనేది జింక్ అనేది లూజ్ అయిపోయిన తర్వాత, అంటే లూజ్ అవ్వడం అంటే ఒక ఎలక్ట్రాన్ అనేది ఇదిగోండి ఇక్కడ నుండి ఒక ఎలక్ట్రాన్ ఇలాగే ఇందులో బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, ఒక ఎలక్ట్రాన్ లూజ్ అవుతుంది. ఇక్కడ లూజ్ అవ్వగానే ఇది ఎలక్ట్రోడ్, ఇది సొల్యూషన్, ఇది ఎలక్ట్రోడ్, ఇది సొల్యూషన్. లూజ్ అయిపోగానే ఒక ఎలక్ట్రాన్ అంటే దీని నుండి మనకి పోతుంది, ఎలక్ట్రాన్స్ పోతాయి. లూజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, బికమ్స్ నో మోర్ పార్ట్ ఆఫ్ జింక్ రాడ్ అంటే ఇంక ఇందులో ఉండదు కదా, నో మోర్ పార్ట్ ఆఫ్ జింక్ రాడ్ అంటే ఇంక ఇందులో ఉండదు. వన్స్ లూజ్ అయిన తర్వాత సొల్యూషన్లో కలిసిపోతాయి. లూజ్ అయిన తర్వాత ఎలక్ట్రోడ్ ఏమవుతామా, సొల్యూషన్లో ఆ యొక్క యాటమ్, ఆ మాలిక్యూల్ అనేది ఇందులో కలిసిపోద్ది, ఇందులోని సొల్యూషన్లో కలిసిపోద్ది. అదే చెప్పాడు. ఆ తర్వాత ఏమన్నాడు, అండ్ డిజాల్వ్స్ ఇన్ సొల్యూషన్. అదే చెప్పాను నేను కూడా. ఇక్కడ ఇలా మూవ్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పార్ట్ అనేది ఇలా వస్తుంది అనుకుందాం, ఇక్కడ ఉంది, ఇది ఇప్పుడు ఇందులో డిజాల్వ్ అయిపోయింది. ఏమైందమ్మా, సొల్యూషన్లో డిజాల్వ్ అయిపోయింది. ఓకేనా, అక్కడ వరకు ఆ స్టెప్. నెక్స్ట్ స్టెప్ మీరు ఇక్కడ చూస్తే చూడండి క్లియర్గా, ఆ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూస్తే ఇక్కడ ఏమి ఇచ్చాను, కాపర్. ఏంటమ్మా, కాపర్ వెన్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇది ఎక్కడ ఇది లూజ్ అయిపోయి ఇందులో ఇది కలిసిపోయింది. ఈ ఎలక్ట్రాన్ అనేది, ఐ మీన్ ఏదైతే ఈ యొక్క యాటమ్ ఉందో ఆ యాటమ్ అనేది ఇందులో కలిసిపోయిందమ్మా, డిజాల్వ్ అయిపోయింది. డిజాల్వ్ అయ్యి ఏమవుతుందంట, చూడండి, కాపర్ వెన్ గెయిన్స్ 2e ఎలక్ట్రాన్స్. ఇది 2e ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే ఇది 2e ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతుంది. ఓకేనా, ఇందులో ఉండే కాపర్ 2e ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతుంది, ఇందులో ఉండే కాపర్, ఇందులో ఉండే జింక్ 2e ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతుంది. ఇది లూజు, ఇది గెయిన్. క్లియర్? వెన్ గెయిన్స్ 2 ఎలక్ట్రాన్స్ బికమ్స్ నో మోర్ పార్ట్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏంటి, ఎక్కడ ఇంక ఉండదు. అంటే చూడండి ఇక్కడది ఇలా అంటే ఇందులో ఒక పార్ట్ అనేది డిజాల్వ్ అయిందమ్మా, డిజాల్వ్ అయిపోయింది. డిజాల్వ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇలా మూవ్ అవుతుంది, ఇలాగ మూవ్ అయ్యి ఇందులోకి వస్తుంది. ఇందులోకి వచ్చిన తర్వాత ఇంకా ఇందులో ఉండదు. చూడండి, ఇందులోకి ఎలాగ వచ్చి సొల్యూషన్లోకి వెళ్ళి ఈ సొల్యూషన్లో ఉండకుండా ఇందులోకి వెళ్ళిపోద్ది. ఇందులోకి ఈ యొక్క కాపర్లోకి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా? ఈ జింక్ ఎలక్ట్రోడ్ నుండి వచ్చి సొల్యూషన్లో డిజాల్వ్ అయ్యి ఇలాగ మూవ్ అయిన తర్వాత ఈ సొల్యూషన్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో అందులో కలిసిపోతుంది. మీకు అర్థమవుతుందమ్మా, ఈ ఎలక్ట్రోడ్లోకి అది కలిసిపోతుంది. ఇదే ఈ ప్రాసెస్ అనమాట. ఓకేనా, అండ్ కన్వర్టెడ్ ఇంటూ సాలిడ్ మెటల్ అన్నాడు. అందుకే ఇది ఇందులోకి వెళ్ళి సాలిడ్ మెటలే కదా, ఇది లిక్విడ్, ఇది సాలిడ్, ఇది లిక్విడ్. అంటే సాలిడ్ నుండి వచ్చి లిక్విడ్లో కలిసి మళ్ళీ ఎలా పాస్ అయ్యి, ఓకే, లిక్విడ్లోకి వెళ్ళి లిక్విడ్ నుండి సాలిడ్లోకి వెళ్తుంది. అంటే అప్పుడు కాపర్ అనేది మనకు ఫామ్ అవుతుంది. అంటే ఇవన్నీ ఇందులో ఇది ఎలా ఉంటుందండి, ఇందులో కాపర్ మెటల్స్ ఇవన్నీ ఏంటి, యాటమ్స్ అన్నమాట, కాపర్ యాటమ్స్. ఇలా ఒక యాటమ్ కలిసి ఇందులో కలిసిపోతుంది. ఇలాగా అప్పుడు యాటమ్స్ అయిపోయి, అంటే అప్పుడు ఈ ఎలక్ట్రోడ్లోకి ఇట్ బికమ్స్ వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా జరుగుతుంది. దీన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే సెల్ రిప్రజెంటెడ్ బై Zn, Zn+2, Cu+2, Cu అనమాట. దీనికి ఈ విధంగా ఫైనల్గా మీరు రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కెమికల్ ఎనర్జీ ఏంటి, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏంటి మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ ఎలక్ట్రోడ్కి అంటే ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో ఇందులో మనకి ఏదైతే ఉంటాయండి, యాటమ్సే కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్నో యాటమ్స్ అన్నీ కలిసి ఇదంతా ఉంటుంది. సో ఇందులో మాలిక్యూల్ బయటకు వచ్చింది అనుకుందాం. ఈ మాలిక్యూల్ బయటకు వస్తుందంటే దీనికి ఉన్న ఈ కెమికల్ బాండింగ్ అంటే ఈ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా ఉంటాయి మాలిక్యూల్స్. ఓకేనా, మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ మాలిక్యూల్స్ బాండింగ్ని విడగొట్టుకొని అంటే
కెమికల్ ఎనర్జీ నుండి బయటకు వస్తాయి. బయటకు వచ్చి అవి అలాగా ఏమవుతున్నాయి, ఎలక్ట్రిసిటీ ఫామ్ అవుతుంది. అంటే కెమికల్ ఎనర్జీ నుండి, అంటే ఫ్రమ్ కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇది అనమాట కెమికల్ ఎనర్జీ అంటే ఇది. ఓకేనా, ఈ బాండింగ్ని విడగొట్టుకొని ఇవి బయటకు వచ్చి ఈ ఏమవుతున్నాయి అంటే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులోకి వెళ్తున్నాయి. ఇందులోకి ఇన్ ద సెన్స్ ఈ వైర్లోకి వెళ్ళి మనకి ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుంది, సింపుల్గా ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ ద కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే కెమికల్ ఎనర్జీకి డెఫినేషన్ అనేది మీకు అక్కర్లేదులేండి. కాకపోతే చూడండి, కెమికల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద బాండ్స్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్. అంటే కెమికల్ కాంపౌండ్లో మనకి ఏదైతే ఎనర్జీ స్టోర్ అవుతుందో దాన్నే కెమికల్ ఎనర్జీ అంటారు. సో ఫ్రమ్ దాట్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకేనా, ఇదనమాట. సో ఈ విధంగా గాల్వానిక్ సెల్ అనేది మీరు రాయాలి. విధంగా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయమ్మా. సో ఫస్ట్ గాల్వానిక్ సెల్ అంటే ఏంటి, ఏ డివైస్. ఇప్పుడు అంతా చేసాం కదా, అంతా ఒక డివైజే కదా. సో అది డివైస్ మీనింగ్. విచ్ కెమికల్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇక్కడ రాయాలి. సో ఇన్ విచ్ కెమికల్ ఎనర్జీ ఇంటూ అన్న డైరెక్ట్ మీనింగే. సో కెమికల్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. మీకు ఇప్పుడు అర్థమైంది కదా కెమికల్ ఎనర్జీ అంటే ఏంటో, ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే అదనమాట. ఓకేనా, అంటే ఆ యొక్క బాండింగ్ని విడగొట్టుకొని అది బయటకు వస్తుంది. ఆ బాండింగ్ని విడగొట్టడం ఇన్ ద సెన్స్ అక్కడ ఏదైతే ఎనర్జీ ఉంటుందో, అంటే ఆ బాండ్స్ మధ్యన, ఆ కెమికల్ బాండ్స్ మధ్యన, ఆ కెమికల్ కాంపౌండ్లో ఏదైతే ఎనర్జీ ఉంటుందో దాన్నే కెమికల్ ఎనర్జీ అంటారు. ఆ కెమికల్ ఎనర్జీ నుండి ఎలక్ట్రికల్ ఎనర్జీకి మనకి ఇక్కడ కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద గాల్వానిక్ సెల్ అనమాట. బై స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్ అంటే చెప్పాను, రిడాక్స్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్. ఓకేనా, రెండు రియాక్షన్స్ జరిగితే దాన్నే రిడాక్స్ అంటారు. ఎగ్జాంపుల్ కింద మనకు డేనియల్ సెల్. క్లియర్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 హాఫ్ సెల్స్ అని చెప్పి యానోడ్ క్యాథోడ్ 2 తీసుకుంటారు. ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదంతా ఈ విధంగా పాయింట్స్ పెట్టి ఇలా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది, అలాంగ్ విత్ ద డయాగ్రామ్ అమ్మ. సో ఇదే విధంగా మనం నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తెలుసుకుందాం. ఇంతవరకు మా ఛానల్ మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ అయితే